నమస్తే, వెల్కమ్ టు E69 న్యూస్. నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడు సొల్లేటి సునీల్ టిప్పర్ వాహనం ఢీకొని మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. మృతుడి కుటుంబ సభ్యులు సునీల్ మృతదేహంతో రోడ్డుపై ధర్నా నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలోని అప్పలరావుపేట గ్రామ చెరువులు గత కొన్ని నెలలుగా అక్రమ మట్టి తవ్వకాలు రవాణా కొనసాగుతున్నాయని ఆరోపించారు. దీనిపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. సునీల్ మృతి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిందని, స్థానిక ఎమ్మెల్యేలతో పాటు సంబంధిత అధికారులు దీనికి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అక్రమ మట్టి దందాపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నుంచి జిల్లా కలెక్టర్ గారి వరకు అన్ని డిపార్ట్మెంట్ల ముఖ్యంగా ఇరిగేషన్, పోలీసు, మైనింగ్, రెవెన్యూ అధికారులకు అనేక సార్లు ప్రజలు, రైతులు ఫిర్యాదులు చేసినా రాత్రింబవళ్ళు తీరిక లేకుండా ప్రతి చెరువు ఇలా ఖాళీ చేసిండు. ఇలా గ్రీన్ఫీల్డ్ హైవే పేరు మీద స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంట్రాక్ట్ బట్టి ఇవాళ మొత్తం ఈ ప్రాంతంలో విధ్వంసం చేస్తూ ఉన్నాం. ఇది రేపు చాలా ప్రమాదం, 1000 ఎకరాల భూములకు చాలా ప్రమాదం. ఎట్లా పడితే చెరువులు తవ్వే అధికారం ఎవరికి లేదు. పర్మిషన్ లేకుండా పర్మిషన్ల పేరు మీద మరి ఉన్నాయని చెప్పి పోలీసులు అడిగినటువంటి రైతులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాం. ఇది పూర్తి దుర్మార్గం. ఇది ఇవాళ సునీల్ మా వెంకటాపురం గ్రామ నెక్కొండ మండలం వార్డు సభ్యులు. సునీల్ మాకు అత్యంత ప్రాణమిత్రుడు, వార్డు సభ్యుడు. ఇలా తను 2 ఆడపిల్లలు వాళ్ళ స్కూల్కి తోలి వస్తున్న సందర్భంగా మార్నింగ్ 7 గంటలకే రాత్రంతా మరి దొంగమట్టి తోలినటువంటి టిప్పరు ఇలా మా సునీల్ మీదకి వెళ్ళి ఎక్కి దిగింది, స్పాట్లో చనిపోయాడు. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి హత్య. ఇది దొంతి మాధవరెడ్డి తన అనుచరులు చేసినటువంటి హత్య. తనే బాధ్యత వహించాలి. ₹1 కోటి ఆ 2 ఆడపిల్లలకు, ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. సిగ్గు అనిపిస్తే ఇప్పటికైనా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఈ దొంగమట్టి దందాలు చేస్తూ అడిగిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఇలా పోలీసులను అడ్డం పెట్టి చిల్లర కేసులు పెట్టేయడానికి సిగ్గు అనిపిస్తలేదా? పాలనంటే ఇదేనా? మార్పు అంటే ఇదేనా? ఆనాడు నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేశాను. ఆనాడు గ్రామాలకు ఇంత అశాంతిగా ఉన్నాయా? ఇలాంటి కేసులు రిజిస్టర్ అయినా ఇక్కడ పొలిటికల్ కేసులు ఇలా టార్గెట్ పెట్టి అడిగిన వాడిని, ప్రశ్నించిన వాడిని, నిలదీసిన వాడిని, రాజకీయంగా ఎవరడ్డం వస్తే వాళ్ళను ముందే అణిచివేసే ప్రయత్నం చేయడం, పోలీసులను అడ్డుపెట్టి చేయడం. పోలీసు అధికారులారా, ఇప్పటికీ చాలా హెచ్చరికలు జరిగినాయి. ఇది చిట్ట చివరి హెచ్చరిక. ఖచ్చితంగా రాస్తున్నాం మీ యొక్క భవిష్యత్తు. మీరు చేసిన తప్పులు మీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలనో టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు మీకు తప్పకుండా ప్రతీకారం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అనేక తప్పుడు కేసులు రిజిస్టర్ అయినటువంటి నియోజకవర్గం మీ రాష్ట్రంలో నర్సంపేట. దొంతి మాధవరెడ్డి సాధించింది ఏంది అభివృద్ధి అంటే ఎక్కువ కేసులు నమోదు చేయించిన నర్సంపేట నియోజకవర్గంలో ఎక్కువ క్రైమ్ రేట్ నమోదు చేయించినటువంటి ఘనత ఇలా మాధవరెడ్డికే దక్కింది. ఇవాళ టిప్పర్లతోటి దొంగ వ్యాపారం చేస్తూ అడిగిన రైతులను, అడ్డుకున్నటువంటి పార్టీలను, సంఘాలను, విలేకరులను, రెవెన్యూ అధికారులను ఎవరిని వదిలిపెట్టకుండా కొట్టిస్తున్నాడు. ఇవాళ ఈ నియోజకవర్గంలో అన్ని క్రైమ్లు రిజిస్టర్ అయినాయి. ఇదేం దందా? 100 కోట్ల రూపాయల దందా కోసమేనా నేను ఎమ్మెల్యే గెలిపించింది? రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది? ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేటువంటి గంటసేపు సమీక్షించే ఓపిక లేదు. కానీ ఈ దొంగమట్టి మాత్రం తెలంగాణ పొద్దా కొట్టి ₹1 కోటి వెనకేసుకునేటువంటి మరి చిల్లర వ్యవహారాలు బంద్ పెట్టుకో. ఇలా కుటుంబం బలైంది. ఇలా సునీల్ కుటుంబానికి నైతిక బాధ్యత ఖచ్చితంగా దొంతి మాధవరెడ్డిదే. ఎందుకంటే ఆ టిప్పరు, ఆ మట్టి, ఆ దందా అవన్నీ కూడా నీ కుటుంబ సభ్యులే, నువ్వే బాధ్యత వహించాలని చెప్పి మేము బీఆర్ఎస్ డిమాండ్ చేస్తాం.